ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా వైద్యారోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమం తిరుపతి, చిత్తూరు జిల్లాలో నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కోశాధికారి డాక్టర్ రెడ్డప్ప ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ వ్యాధి యొక్క లక్షణాలు చర్మంపై స్పర్శలేని మచ్చలు, మందమైన మెరిసే జిడ్డుగల చర్మం, బత్తాయి తొక్కలా ఉండడం, చెవులపై, వీపులపై, ఎదపై నొప్పి లేని బొడిపెలు, కనుబొమ్మల మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పల మూతపడకపోవడం, ముక్కు దిబ్బడ, ముక్కులో నుండి రక్తం కారడం, కాళ్ళు చేతులు తిమ్మిర్లు లేక జోములు కలిగి ఉండడం, అరచేతులు అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం, చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం, చేతుల నుండి వస్తువులు జారిపోవడం, కాళ్లకు చెప్పులు జారిపోవడం, తెలియకుండానే చేతులు కాళ్లకు బొబ్బలు రావడం, చేతి వేళ్లు, కాలి వేళ్లు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావడం ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాయని డాక్టర్ రెడ్డప్ప తెలిపారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మనం నిర్వహిస్తున్నాము. అదే స్టేట్ మొత్తం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. దీన్ని ఎన్ఎల్ఈపి ద్వారా కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం అంటాము. దాంట్లో మనకు 20వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో ఏమిటంటే ముఖ్యంగా ఈ ఆశా వర్కర్సు, తర్వాత మేల్ వాలంటీర్సు ఇద్దరిని సెలెక్ట్ చేశాము. ప్రతి సచివాలయంలో కూడా ఆశా వర్కరు, మేల్ వాలంటీరు ఇంటింటికి వెళ్ళి వాళ్ళను కొన్ని కుష్ఠవ్యాధి లక్షణాలు ఏమైనా ఉంటే వాళ్ళను గుర్తించి వాళ్ళు ప్రభుత్వ వైద్యుల దగ్గరికి పంపించినట్టయితే మనకు ఫ్రీగా మందులు లభించి 2027 సంవత్సరానికి ఈ కుష్ఠవ్యాధిని మన భారతదేశం నుంచినే మనం నిర్మూలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టినటువంటి ముఖ్యమైన కార్యక్రమం. దీంట్లో లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే చర్మంపై స్పర్శలేని మచ్చలు కానీ, మందమైన మెరిసే జిడ్డు గల చర్మం కానీ, దట్టు బత్తాయి తొక్కలాగా గట్టిగా ఉంటుంది. అదే చెవులపై కానీ, వీవులపై కానీ, ఎదపై కానీ నొప్పి లేనటువంటి నాడ్యూల్స్ బుడిపిల్లాగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కనుబొమ్మలు కానీ, కనురెప్పలు కానీ రాలిపోయి ఉంటాయి. దాన్ని మదరోసిస్ అని అంటాము. కానీ రెప్పలు మూత పడకపోతే ల్యాగ్ ఆప్థాల్మాస్ అంటాం కంటికి సంబంధించి. అలాగే ముక్కుకు సంబంధించి ముక్కు దిబ్బడ, ముక్కులో నుంచి రక్తం గారటం ఇట్లా ఉంటాయి. తర్వాత మనం కాళ్ళు చేతులు చూస్తే తిమ్ముర్లు బట్టి ఉంటాయి. కాబట్టి చేతుల్లో నుంచి వస్తువులు జారిపోవడం, కాళ్ళ నుంచి చెప్పులు జారిపోవడం, లేకపోతే చల్లని కానీ వేడి వస్తువులు గుర్తించలేకపోవటం, తర్వాత ఈ కాళ్ళు చేతులు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావటం ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి. మామూలుగా ప్రతి ఒక్కరూ, ప్రతి ఆశా వర్కర్ కానీ, వాలంటీర్ కానీ, ప్రతి ఒక్క మహిళను, ప్రతి ఒక్క మనిషిని, ప్రతి ఒక్క విద్యార్థిని పరీక్ష చేసి, పర్సనల్గా పరీక్ష చేసి ప్రతిరోజు ఒక 5-6 మందిని సస్పెక్టెడ్ కేసెస్ అంటాము, వీళ్ళను మనం యాప్లో రికార్డ్ చేసి డాక్టర్కి పంపించాలి. డాక్టర్ గారు ప్రతిరోజు ప్రతి ఆశ 5 మందిని టార్గెట్ చేసుకొని పంపించినట్టయితే ఆ సస్పెక్టెడ్ కేసెస్ని మనకు చర్మ వ్యాధులు కూడా దీనివల్ల నిర్మూలన అవుతాయి. గజ్జి, తామర ఉంటే కూడా పోతాయి. అలాగే మిగతా టీనియా ఇన్ఫెక్షన్ ఉంటే కూడా పోతుంది. అలాగే ఈ కార్యక్రమం వల్ల మన లెప్రసీ వ్యాధిని గుర్తించి దానికి తొందరగా మనం మందులు ఇచ్చినట్టయితే డిఫార్మిటీస్ లేకుండా అర్లీగా డయాగ్నోస్ చేసి మన వాటికి మంచి జీవితాన్ని ఇచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఎస్పెషల్లీ విద్యార్థులకి. కానీ ఇంత ఉనుపు అంగవైకల్యం వచ్చి జీవితాంతం బాధపడే పరిస్థితి ఉంది. కానీ ఈ కార్యక్రమం వల్ల మనం అంగవైకల్యం లేకుండా అర్లీగా మనం డిటెక్ట్ చేసి మందులు ఇచ్చి మనం కాపాడినట్టు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క 2 వారాల క్యాంపెయిన్ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పరీక్ష చేసి వైద్యుని దగ్గరికి పంపించి చేసినట్టయితే మారుమూల ప్రాంతాల్లో కూడా మైక్రో యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ప్రతి పిఎస్సి నుంచి దాని ప్రకారం ఆశా వర్కర్లు ఆ ఏరియాకి వెళ్ళి ఇంటికి నెంబర్లు వేసి అందరూ అన్నీ పరీక్ష చేస్తే ఎల్ అని, ఒకవేళ లేకపోతే ఎక్స్ అని, తర్వాత మళ్ళీ రివైజ్ చేస్తే ఆర్ఎల్ అని, ఇట్లా మీరు ప్రతి ఇంటిని నెంబర్లు వేసుకుంటూ పరీక్ష చేసుకుంటూ వాడిని అప్లోడ్ చేసుకుంటూ కనీసం 5 మందిని పంపించినట్టయితే తప్పకుండా మనం ఈ యొక్క కుష్ఠ వ్యాధిని మన జిల్లా నుంచి, రాష్ట్రం నుంచి, జాతీయ మన దేశం నుంచినే మనం ఇది నిర్మూలించవచ్చు.
ఎన్నో వ్యాధులు నిర్మూలించాం. కాబట్టి అలాగే ఈ కుష్టి వ్యాధిని కూడా మనం నిర్మూలించినట్టయితే మనం ఎట్లయితే ఇప్పుడు పోలియోను ఆల్మోస్ట్ నిర్మూలించాము, అట్లాగే స్మాల్ పాక్స్ నిర్మూలించాము, ఆల్మోస్ట్ ఇప్పుడు కోవిడ్ చూశారు దాన్ని నిర్మూలించాము. అలాగా ఒక్కొక్క వ్యాధిని నిర్మూలిస్తూ ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు, డీలాట్ ఆఫీసర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అని అంటారు.